ఈ పట్టణంలో దొంగలు మరోసారి చేతివాటం చూపించారు. అర్ధరాత్రి షట్టర్లు పగలగొట్టి నగదు, ఫోటో కెమెరాలు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తునిలో దొంగల బీభత్సం సృష్టించారు. షట్టర్లు పగలగొట్టి షాపుల్లోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. శ్రీ విజయ ఫోటో స్టూడియోలో అర్ధరాత్రి చొరబడి 3 లక్షల విలువ చేసే ఫోటో కెమెరాలు ఎత్తుకెళ్లారు. మరో షాపులో 40,000 రూపాయల నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉదయం వచ్చి షాప్ తీసి 4 తాళాలు బదలు కొట్టేసి 2 కెమెరాలు 6 లక్షలు 50 పట్టుకెళ్ళిపోయాడు. మొత్తం అంతా టోటల్గా కలిపి 2,30,000 నాకు ఏదైనా దయచేసి ఇప్పించాలని కోరుతున్నాను. తుని మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. చైర్పర్సన్ నార్లా భువన సుందరి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. శుక్రవారం చైర్పర్సన్ నార్ల భువన సుందరి అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై చర్చించారు. స్థానిక సమస్యలపై పరిష్కారం దిశగా అధికారులకు చైర్పర్సన్ సూచనలు అందజేశారు. అనంతరం వినాయక చవితి ఉత్సవాలు ముగింపులో భాగంగా అన్న సమరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అచంట సురేష్, కుచర్లపాటి రూపాదేవి, కర్రి శ్రీదేవి, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కౌన్సిల్ సభ్యులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకిరపేటలు పెట్టుకోవాలండి ఆ పంచాయతీలో మండలంలో. కానీ తునికి ఆనుకోండి కాబట్టి తుని మనం చేసుకోవాలా. ఇలాగే కంటిన్యూ అవుతుందండి. ఉదాహరణకి మామూలుగా ఏరులు లేవండి, అది చేసుకోవడానికి ప్రత్యేకంగాను మనకే ఉండాలండి. మున్సిపాలిటీ సొమ్మిది, మన సొమ్మును మామూలుగా వాళ్ళకి కూడా ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికే మన మున్సిపాలిటీలో ఏమీ లేదు. మీరు విడగొట్టండి. మరి అలా పెట్టాలి అంతే తప్ప. కానీ మనకున్న సొమ్ము ఏమి లేదు, దానికే 3 డబ్బులు పోతుంటే ఎలా కూర్చుంటే పంచాయతీ ఏమన్నా ఏదైనా దేవుడి కార్యక్రమం అండి. దేవుడి కార్యక్రమం మనకు సంబంధం లేదు. మనకే వాళ్ళే కదా. 5 ఏళ్ళ నుంచి కూడా ఇదే మార్చండి అంటాడు. వస్తారండి, అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు కూడా మనకు వచ్చి పెట్టండి బాబు, ఎక్కడ చూడలేదు. వాళ్ళదంటే మనం ఎలాగే ఏర్పాట్లు చేస్తామండి. మనం పెట్టాలండి. మనం ఎలాగే ఏర్పాట్లు చేస్తాం. మరి వాళ్ళు కూడా ఖర్చు పెట్టినట్టు క్లీన్ పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ డబ్బులు ఇవ్వాలా. ఎవరి డబ్బులు ఇస్తారు? ఆ పంచాయతీలు ఇవ్వలేదు కదా, మన మున్సిపాలిటీ నుంచి ఇస్తున్నాం. మీరు ఆలోచించండి సార్. కాదండి, ఒక్కసారి 5 ఏళ్ళకి వస్తుంటే మార్పులు జరుగుతుంటాయి. దానికి అనుగుణంగా మీరు చేయాలి. ఒకటి నుంచి 19 అంశాలు కౌన్సిల్ వారు ఆమోదపూర్వక మేము ముందుంచలేదండి. ఒకసారి అన్ని పరిశీలించి మొత్తం 19 అంశాలు ఆమోదించవలసిందిగా కౌన్సిల్ వారు మీకు కోరుచున్నాము. కౌన్సిల్ వారు ముందుంచడమేందండి ఆమోదించడం కొరకు ఇస్తుందండి. ఈరోజు గణేష్ నిమజ్జనం తరఫున అన్నదాన సందర్భం ఉంది. మొత్తం కౌన్సిల్ వారు అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నామండి. ఈ మీటింగ్ ఎంతతో ముగిస్తుంది. తుని ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు రజతోత్సవ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. అధ్యక్షురాలు కె వరలక్ష్మి, కార్యదర్శి ఎం రజిత తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో సభ్యులు ఉత్సాహంగా పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సభ్యులు నిర్వహించిన రజతోత్సవ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాయకరుపేట సాయి ఉత్సవ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ వేడుకలకు డిస్టిక్ చైర్మన్ జి అరుణశ్రీ, కె అశోక్ కుమారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభ్యులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. జ్యోతి ప్రజ్వల్ల చేసి వేడుకలను ప్రారంభించారు. తుని ఇన్నర్ వీల్ క్లబ్
అధ్యక్షురాలు కుసుమంచి వరలక్ష్మి, కార్యదర్శి మద్దుల రజిత, క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ వేడుక ఉత్సాహంగా కొనసాగింది. వివిధ విభాగాల్లో మహిళలకు పోటీలు నిర్వహించారు. లక్కీ డిప్ తీసి మొత్తంగా విజేతలకు బహుమతులు అందజేశారు. వి దేవి, సిహెచ్ ఉమాపార్వతి, బి వైశాలి, క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంవత్సరాలు అయిందండి. మాంచెస్టర్ యూకేలో మార్గరెట్ ఆలివర్ గోల్డింగ్ అనే ఒక ప్రొఫెషనల్ గా ఒక నర్స్ అండి, ఆవిడ స్టార్ట్ చేశారు. అప్పుడు ఓన్లీ 12 members తో స్టార్ట్ చేశారు. ఆ క్లబ్, అలాంటి క్లబ్ వాళ్ళ ఐడియల్స్ ఏంటంటే లవ్ అంటే ఫ్రెండ్షిప్, సర్వీస్, ఈ రెండే ఇంపార్టెంట్ గా పెట్టుకొని పెట్టారు. ఆ క్లబ్ అండి ఇప్పుడు 100 countries లో ఉంది. 1 lakh members ఉన్నారు. మాది అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి. అది తర్వాత మాకు సేవాభావం. మేము ఎక్కడ ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా సరే మేము వెళ్ళి సర్వీస్ అంటే ఎడ్యుకేషన్ వైజ్, ఉమెన్ ఎంపవర్మెంట్, తర్వాత బ్లైండ్ పీపుల్, హ్యాండిక్యాప్డ్, ఏదైనా సరేనండి. ఇఫ్ ఎనీవేర్ ఎనీ సర్వీస్, ఎనీ నీడ్ ఉంటే మేము వెళ్తాం. తర్వాత మా ఎన్ఆర్వీలు మన ఇండియాలో 27 districts అని విభజించబడిందండి. ముందు రోటరీ భార్యలు అంటే రోటరీ యాన్స్ స్టార్ట్ చేసింది. నమస్తే అందరికి. మాకు ఈ ఇన్నర్వీల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ 102 years అయింది ఈ సంవత్సరంతో. ఈ 102 years ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కంప్లీట్ గా ఉమెన్స్ ఆర్గనైజేషన్. ఇదేంటంటే మాకు మెయిన్ యూకేలోని స్థాపించబడింది, కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్ మాకు more than 5,000 క్లబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా సంస్థ ద్వారా మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే మెయిన్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, క్యాన్సర్ అవేర్నెస్, నెక్స్ట్ ఏమో బడుగు వర్గాలు అని చెప్తాం కదా, వాళ్ళకి మేము లిఫ్ట్ చేయడము, నెక్స్ట్ వికలాంగులకి కూడా సేవా కార్యక్రమాలు చేయడం. ఎక్కడ నీడి అంటే ఎక్కడ ఏది అవసరమైనా సరే వాళ్ళకి మేము మా వంతు సహకారాన్ని అందిస్తున్నాము. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తునిలోని ఈ రోజు 25 సంవత్సరాలు అయింది తునిలోని ఈ క్లబ్ పెట్టి. వీళ్ళు మొత్తం 45 మంది ఉన్నారు క్లబ్లోని. ఈ 45 మంది కూడా ఈ 25 సంవత్సరాలు మహత్తరమైన కార్యక్రమాలు చేశారు, ప్రజలకు చాలా సేవలు అందించారు. వాళ్ళ తరపుని వాళ్ళు ఫైనాన్షియల్ గా, ఫిజికల్ గా అన్ని రకాలుగా వాళ్ళకి సేవలు అందించి ముందుకొచ్చి మేమున్నాము అనే భరోసానిచ్చి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. అట్లాగే నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఈ తుని క్లబ్ వాళ్ళు, ఇన్నర్వీల్ క్లబ్ వాళ్ళు ఒక క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి చాలా మందికి సర్వైకల్ క్యాన్సర్ మీద వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలని అనుకుంటున్నారు. దట్ ఈజ్ మెయిన్ మోటో. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ 25 సంవత్సరాలు కూడా ఈ 45 మంది కూడా ఈ క్లబ్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజు రజతోత్సవ వేడుకల్ని చేసుకుంటున్నారు. దానికి నేను ప్రత్యేక అతిథిగా, డిస్ట్రిక్ట్ చైర్మన్ గా కంప్లీట్ 80 క్లబ్స్ అన్ని నా ఆధ్వర్యంలో ఉన్నాయి. దానికి వరలక్ష్మి గారు ప్రెసిడెంట్ ఈ సంవత్సరం. మాకు వచ్చిన చీఫ్ గెస్ట్ అశోక కుమారి గారు, అట్లాగే సెక్రటరీలు, ప్రెసిడెంట్, ఈ కార్యక్రమానికి ఈవిడ ప్రెసిడెంట్ గా ఉన్నారు దేవి గారు. సో మీ తుని ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు. మాది తునిలో ఇన్నర్వీల్ క్లబ్ స్టార్ట్ చేసి 2001లో స్టార్ట్ చేసామండి. 25 సంవత్సరములు పూర్తి చేసుకొని మేము ఈ క్లబ్ని ఇంకా ముందుకు చేయించాలని కోరుతున్నాము. తర్వాత ఈ మెయిన్ మేము సర్వీస్, ఫ్రెండ్షిప్ కోసం ఈ క్లబ్ నేను తునిలో స్టార్ట్ చేశానండి. ఈ ఇయర్ మెయిన్ ప్రాజెక్ట్స్ చాలా వరకు చాలా ప్రాజెక్ట్స్ చేసామండి 25 ఏళ్లలోనే. ఈ ఏడాది క్యాన్సర్ మెయిన్ గా పెట్టుకొని మేము క్యాన్సర్ అన్ని వార్డుల్లోని మొత్తం అన్ని టెస్టులు చేయించి మెయిన్ అంతమంది మన వల్ల బెనిఫిట్ పొందారో అది పట్టుకొని చేయించి చూపించాలని నా ఉద్దేశం అండి. దీనికి మా మెంబర్స్ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని ముందుకు వెళ్తున్నానండి. ఈ ఇయర్ అంతా కూడా అదే నా 25 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా మేము ఈ ఇయర్ క్యాన్సర్ ప్రాజెక్ట్ పట్టుకున్నామండి. ఇయర్ అంతా కూడా మేము క్యాన్సర్ వ్యాక్సినేషన్స్, క్యాన్సర్ టెస్టింగ్, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేద్దామని మేము నిర్ణయించుకున్నామండి. అన్ని వార్డుల తునిలో అన్ని వార్డులని కూడా ఈ క్యాన్సర్
టెస్టింగ్స్ మేము చేస్తామండి, పరీక్ష చేస్తాము. దీనికి మా క్లబ్ సభ్యులందరూ, మా సెక్రటరీ రజిత, ఎడిటర్ విజయ్ గారు, తర్వాత మా ఈ ర్యాలీ చైర్మన్ దేవి గారు, ర్యాలీ సెక్రటరీ ఉమా గారు అందరూ కూడా, మా మెంబర్స్ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుచున్నానండి. అమ్మా, నాకు తెలుసమ్మా, నువ్వు నా మంచి బంగారు తల్లి. ఎందుకంటే ఈ కన్నయ్యకి వెన్న అంటే ఎంతో ఇష్టం. ఆ వెన్నని నువ్వు ఎక్కడో దాచావు కదా? అవునమ్మా. ఏంటి ఈరోజు కన్నయ్యకి మొత్తం తెలిసింది? అమ్మా, మా మంచి అమ్మ, నువ్వు వెన్న ఎక్కడ దాస్తావో, ఎక్కడ పెడతావో నాకు తెలుసు. చవితి వేడుకల ముగింపులో భాగంగా తుని పట్టణంలో పలు ప్రాంతాలలో ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తుని మెయిన్ రోడ్లో ఉన్న కొప్పర్తి బిల్డింగ్ అసోసియేషన్ మరియు శ్రీ బాలా గణేష వినాయక సంఘం ఆధ్వర్యంలో భారీ అన్న సంరాధన జరిగింది. వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏకధాటిగా 14 సంవత్సరాలుగా ఈ అన్న సంరాధన చవితి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుజాపు కోటుమూర్తి, సుబ్బరాజు, సాయిబాబా, సూరిబాబు, నాగేశ్వరరావు, సత్యదేవ, సత్తి తదితరులు పాల్గొన్నారు. మెయిన్ రోడ్ కొప్పర్తి బిల్డింగ్ మొత్తం వినాయక సంఘం 40 సంవత్సరాలుగా మేము ఇక్కడ వినాయకుడిని మొత్తం చేస్తూ చాలా 4,000 నుంచి 5,000 మందికి భోజనం పెడుతున్నాం. మా అన్నదానం ఈ మాకు లడ్డు పెట్టి దాంతో అన్నదానం చేస్తూ మిగతా మొత్తం అందరూ సహకారాలతో ఈ యొక్క అన్నదానం కార్యక్రమం చేస్తున్నాం. బిల్డింగ్ కొప్పర్తి బిల్డింగ్ మెయిన్ రోడ్ రోడ్లో కొప్పర్తి బిల్డింగ్ లో ఉన్నటువంటి వినాయకుడి ఉత్సవాలు 9 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వారి వారికి నచ్చినట్టుగా తోచిన విధంగా సహాయ సహకారం అందించారు. ఇక్కడ జరిగేటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి ఇంచుమించుగా 4-5 వేల మంది వరకు వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించి వారి యొక్క స్వామివారి యొక్క పొందినందుకు అందరినీ ఆ భగవంతుడు కళ్ళని ప్రార్థించాలని కోరుకుంటూ ప్రార్థించారు. 40 సంవత్సరాల నుంచి తుని మెయిన్ రోడ్ లో గల కొప్పర్తి బిల్డింగ్ నందు గత 40 సంవత్సరాల నుంచి మహాన్నదానం 4,000 నుంచి 5,000 మందికి జనాభాకి మహాన్నదానం జరుగుతుందండి. అందరూ కూడా కార్యకర్తలే. ఈ బిల్డింగ్ కొప్పర్తి బిల్డింగ్ లో ఉన్న అందరూ కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్న వాళ్ళు ఎవరు కాదండి. అందరూ సహాయ సహకారం అందిస్తారు. అందరూ సహాయ సహకారాలతో ఈ అన్నదానాన్ని చాలా ఇదిగా చేస్తుంటామండి. అందరూ కూడా కార్యకర్తలే. ఇందులో ప్రెసిడెంట్ సెక్రటరీ ఎవరు విరమర్చి వచ్చేయండి ఏం లేదు. అందరూ చవితి వేడుకల ముగింపులో భాగంగా తుని పట్టణంలో పలు ప్రాంతాలలో ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తుని పట్టణం అచంటవారి వీధిలో బాల వినాయక భక్త సమాజ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చవితి వేడుకలు పురస్కరించుకుని భారీ అన్న సమారాధన నిర్వహించారు. వేల సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ముగింపు రోజు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాల వినాయక భక్త సమాజ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ బాలనాయక ఆలయ భక్త సమాజం ఆచంటవారి వీధండి 65 సంవత్సరాలు పూర్తి చేసుకుని నవరాత్రి మహోత్సవాలు పూర్తి చేసుకుని స్వామివారి భారీ అన్న సమాధానం జరుగుతుంది. ఎంతో మంది భక్తుల సహకారాలతో
ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదానానికి విచ్చేసి స్వామి ప్రసాదం వేసుకుంటాను కోరుకుంటున్నామండి. జై గణేశ, జై జై గణేశ గారండి. సోరవరం గ్రామ కౌన్సిలర్ వంగలపూడి మహేష్ గారండి. చవితి వేడుకల ముగింపులో భాగంగా తుని పట్టణంలో పలు ప్రాంతాలలో ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి ముగింపు వేడుకల్లో భాగంగా ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమాలు జరిగాయి. రామకృష్ణ కాలనీలో మాజీ కౌన్సిల్ సభ్యుడు సిద్ధాంతపు సత్యబాబు ఆధ్వర్యంలో కాలనీ పెద్దలు సహాయ సహకారాలతో అన్న సమారాధన ఘనంగా నిర్వహించారు. ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై అన్న సమారాధన ప్రారంభించారు. వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తేటగుంట వాసు, మంజులూరు శ్రీను, ధూళి ప్రసాద్, మాణిక్యం శ్రీనివాస్, సతీష్, కలగా శ్రీను, కడియం శ్రీను, రాజాబాబు, కొండబాబు, రామకృష్ణారావు, గొల్లపూడి వాసు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. నవరాత్రులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు రామకృష్ణ కాలనీ 25వ వార్డు ఈరోజు ఈ సందర్భంగా 12 సంవత్సరాలు అవుతుంది గుడి కట్టి. ప్రతి సంవత్సరం కూడా ఈ నవరాత్రులు ఘనంగా జరిపించుకోవడం కాకుండా ఇక్కడ ఈ గుడి కట్టడానికి గతంలో మన రామకృష్ణ గారు హెల్ప్ చేశారు. గుడి నిలబడడానికి కారణం అయినా ఈ రోజు లోకల మన దివ్య మేడం గారు ఈ అన్నదానానికి అన్ని రకాలుగా మాకు సహాయపడుతున్నారు. అదే విధంగా ఇక్కడ గుడి కమిటీ మెంబర్లు కూడా ఈ గుడి విషయంలో కానీ అన్నదాన విషయంలో కానీ అన్ని రకాలుగా వీళ్ళు సహాయ సహకారాలు కూడా అందించారు. అలాగే రామకృష్ణ కాలనీ కుటుంబ సభ్యులు కూడా ఏ విషయంలోనైనా గుడి కట్టేటప్పుడు కానీ అన్నదానంలో కానీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా భారీ ఎత్తున అన్నదానం కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మన కమిటీ ప్రజలకి గ్రామ పెద్దలకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా ఎప్పుడు కూడా మీ సహాయ సహకారాలు అందించాలని ఈ వినాయకుని కోరుకుంటున్నాం. జై గణేశ. ఈరోజు రామకృష్ణ కాలనీలోని ఆర్చి దగ్గర ఉన్న సిద్ధి వినాయక ఆలయం వద్ద అన్న సంతర్పణ జరుగుతుందండి. సుమారు 3500 మంది ఈ రోజు అన్న సంతర్పణ జరుగుతుందండి. ఇలాగే ప్రతి సంవత్సరం జరుగుతుందండి. ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి ఈ గుడికి అన్నదాతలుగా ప్రతి సంవత్సరం అందరూ కూడా కాలనీ ప్రజలు బయట వాళ్ళు అందరూ కూడా ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారండి. ఇలాగే అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఆ వినాయకుడిని కోరుకుంటున్నామండి. ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణ కాలనీ ఆర్చి సిద్ధి వినాయక స్వామి నవరాత్రి 12వ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా మన సిద్ధాంత సత్యవారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి. ఈ యొక్క కార్యక్రమాలకి సుమారుగా 4000 మంది దగ్గరలో ఈ యొక్క కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కాలనీ ప్రజలందరూ కూడా విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి మాకు ఎంతో సహకరిస్తున్న సత్యబాబు గారు కూడా కమిటీ వార్తగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే కాలనీ భక్త మహేశ్వరులందరూ కూడా మా యొక్క కృతజ్ఞత తెలియజేసుకున్నాం. ఆ వినాయకుడి ఆశీస్సులు ఎప్పుడు కూడా వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు కుంకుమ పూజ, కోలాట కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు అన్ని కూడా నిర్వహించి మేము ముందుకు సాగిపోవాలని ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఉత్సాహపరుస్తూ ఈ యొక్క కార్యక్రమం ముందు ఇంకా మరింత పెద్ద ఎత్తున చేయాలని ఉద్దేశంతో వినాయకుని ఎప్పుడు కూడా కోరుకుంటున్నామండి. దయచేసి మాకు ఈ యొక్క కార్యక్రమానికి సహకారం ఇస్తున్న సత్యబాబు గారికి ఈ ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు జనం కూడా పెద్ద ఎత్తున రావడం వల్ల మాకు ఉత్సాహం కలిగి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రపు అలలు ఎగిసిపడుతున్నాయి. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న అలల తాకిడికి రోడ్డు కోతకు గురై ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో రాకాసి అలలు అల్లంతెత్తున ఎగిసిపడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రంలో తీవ్ర స్థాయిలో అలజడి నెలకొంది. యూకొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలోని సుబ్బంపేట, కొత్తపట్నం, రంగంపేట తదితర ప్రాంతాల్లో రోడ్డుపై ఎగిసిపడుతున్న అలల కారణంగా రాకపోకలను నిషేధించారు.
తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న అలలకు సముద్రపు తీరం వెంబడి రోడ్డు కోతకు గురవుతుంది. ఏ సమయంలో సముద్రం విరుచుకుపడుతుందో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన నేపథ్యంలో నాయకులు వచ్చి పరామర్శించి వెళ్లడం తప్ప శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. పిఠాపురం నియోజకవర్గంలో యూకత్తిపల్లి మండలంలో ఉప్పాడ గ్రామంలో కొత్తపట్నం మరియు రంగంపేట గ్రామాల్లో వేళ పొద్దున్నే సుబ్బంపేట పొద్దున్నే ఎటాల ఉధృతి ఎక్కువగా ఉండి నీరు రోడ్డు దాటి గట్టు దాటి కూడా యువతల వీళ్ళ కాలనీలో ప్రవేశించడం జరిగింది. మాకు స్థానిక నాయకులు డాక్టర్ గారు, జాన్ గారు, బాబీ గారు, కొండబాబు గారు వీరు చాలామంది మాకు ఉదయం ఫోన్ చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం. వారు వెంటనే కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని సమీక్షించమని ఇప్పుడు వచ్చి కూడా మేము స్థానికులతోటి మత్స్యకారులతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారు ముఖ్యంగా అడిగే విషయం ఏంటంటే గట్టుకి రక్షణ ఒకటి ముఖ్యంగా కావాలని అడుగుతున్నారు. అది ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. శాంక్షన్ అయ్యే వర్క్ కొంచెం లేట్ అవుతుందన్న ఉద్దేశంతో కొని తాత్కాలికంగా ఏమైనా పెద్ద పెద్ద బౌల్డర్స్ అయితే పనిచేయమని కూడా అడుగుతున్నారు. అదే కాకుండా వీరంతా కూడా ఇక్కడ చాలా కాలంగా దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. వీరి భయం వల్ల వర్షాకాలం వల్ల కూడా వచ్చేసి ఇబ్బంది పాలవుతుంది. మాకు వేరే చోట స్థలాలు ఇమ్మని అడుగుతున్నారు. గతంలో వీరందరి పేరున కూడా ఇంటి పనులు ఉండడం మూలంగా వీళ్ళని గవర్నమెంట్కి కొన్ని విధి విధానాలు ఉంటాయి. దాని ప్రకారం ఆల్రెడీ హౌస్ ఉన్న వాళ్ళకి, ఇంటి పనులు ఉన్న వాళ్ళకి కొత్తగా స్థలం చేయరు. వీళ్ళందరూ అడిగంటే మేము ఇక్కడ జీవించలేకపోతున్నాం, మేము వేరే చోటకి అనువైన స్థలం చూపిస్తే అక్కడ షిఫ్ట్ అయిపోతామని అడుగుతున్నారు. తప్పకుండా కూడా దాన్ని కూడా మన శాసనసభ్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాం. వీరు అడిగేది ఇమీడియట్గా కూడా తాత్కాలికంగా ఆ పెద్ద ప్రాజెక్టు వచ్చేటప్పుడు రక్షణకి ఏమైనా కొంచెం చర్యలు తీసుకోమని, రెండు వీరికి ఇక్కడ హౌస్ ఉన్నప్పటికీ కూడా వేరే చోట సైట్ ఇస్తే అక్కడికి రీలొకేట్ అవుతామని వీళ్ళంతా కోరుతున్నారు. ఈ భయంగా మేము బతకలేకపోతున్నామని. తప్పకుండా ఈ రెండు విషయాలు కూడా సార్కి నివేదిస్తాం. దానికి సారి ఆదేశానుసారం ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మీకు చెప్తున్నాను. సార్ కరెంట్ స్తంభాలు అయ్యి అడుగుతున్నారు కదా సార్, దాన్ని కూడా తప్పకుండా అప్పుడే మాట్లాడాము. 6 స్తంభాలు పడతాయంటారు. దాన్ని ఇమీడియట్గా తీర్మానం చేయించేసి అది ఆ లైట్ కూడా ఏర్పాటు చేసే పని కూడా కంప్లీట్ చేస్తాం. రైట్. డెక్కన్ ఫైన్ కెమికల్స్ యాజమాన్య సభ్యులు కేవీఎల్పీ రాజు, హెచ్ఆర్ పీవీఎస్ఎస్ రాజు కంపెనీ ఉద్యోగులతో కలిసి మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహణలో మదర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంకుకు తరలించారు. డెక్కన్ ఫైన్ కెమికల్స్ యాజమాన్య సభ్యులు కేవీఎల్పీ రాజు, హెచ్ఆర్ పీవీఎస్ఎస్ రాజు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహణలో మదర్ బ్లడ్ బ్యాంక్, వైఎస్ఆర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంకు తరలించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కొరకు డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రతినిధులు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. డైరెక్టర్ కేవీఎల్పీ రాజు, వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ పీవీఎస్ఎస్ రాజు తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహణలో జరిగిన ఈ రక్తదాన శిబిరంలో కంపెనీకి చెందిన 200 మంది ఉద్యోగులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వీఎస్ఎస్ రాజు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా కంపెనీ నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. చిన్నారులను ఆదుకోవాలన్న సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం తమకెంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు.
మమతా హాస్పిటల్ ప్రతినిధి జగపతిరాజు ఇతర సిబ్బంది రక్తదాతలకు అభినందనలు తెలియజేశారు.